అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? దొడ్బలాపూర్ బెంగళూరు దగ్గర నుంచి. బెంగళూరు నుంచి. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు నిర్వహణ అంతా బాగుందా? అన్ని బాగున్నాయి సార్. ఓకే. అన్ని స్వామివారి అన్నప్రసాదం రుచి చూసారా? ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంది చాలా బాగుంది. ఓకే. లడ్డు రుచి చూసారా? ఎలా ఉంది? ఆ లడ్డు టేస్ట్ కూడా బాగుంది. ఒక 3 to 4 months బ్యాక్ అనుకుంటా నేను వచ్చాను. అప్పుడు నార్మల్గా దర్శనానికి అని వస్తాము. అప్పుడు అంతగా ఏమంత స్మెల్ అదే ఉండేది కాదు. అంటే ఇప్పుడు రాగానే లోపలికి ఎంటర్ అవ్వగానే నెయ్యి స్మెల్ మొత్తం చాలా బాగా వచ్చింది. ఓకే. ఏంటి అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి ఈ శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అసలు దేవుడు అంటేనే మనము ఎంత భక్తిగా కొలుస్తాము. దానిలో కల్తీ జరిగిందంటే మనకు చాలానే, మనం తినే లడ్డు దాన్ని ఎంత శ్రేష్టంగా చూసుకుంటాం మనం. అదే కల్తీ జరిగిందంటే మనకి ఎలా ఉంటది చెప్పండి అసలు. ఏంటమ్మా దీన్ని సనాతన ధర్మం మీద జరిగినటువంటి కుట్రగా భావించవచ్చా అంటే ఏం చెప్తారు? మేబీ కుట్ర అని నాకు తెలియదు, కానీ కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ని మనం చూసుకొని రెక్టిఫై చేసుకోగలిగితే ఇంకా గవర్నమెంట్ ఇండియా అనేది కొంచెమైనా డెవలప్ అవుతుంది. మిస్టేక్స్ అనేవి ప్రతి చోట జరుగుతాయి, దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలని. మీరు చెప్పండి, లడ్డు టేస్ట్ లో ఏదైనా మార్పు ఉందా గతంతో పోలిస్తే? ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ప్యూర్ నెయ్యి వేసినట్లే గమ గమ అని వాసన వస్తూ ఉంది. మన హిందూ ధర్మంలో అందరూ ఒగ్గట్టయి కొంత హిందూ ధర్మం కోసము మనము అందరూ చేరుకొని సనాతన ధర్మంని నిలిపేకి మనం పోరాడాల. లేకుంటే మన ధర్మంని రక్షించే వాళ్ళే లేకుండా అయిపోతారు. అంటే మన సనాతన ధర్మం ప్రకారంగా, మన హిందూ ధర్మం ప్రకారంగా గోమాతని పూజిస్తూ ఉంటాం మనం. అటువంటి పశువుల లేదా జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డు అని తెలియగానే అసలు ఏమనిపించింది మీకు? చాలా బాధేసింది. మన జనాలంతా ఒగ్గట్టయి ఇట్లా అవన్నీ జరగకుండా, సనాతన ధర్మం పైన దాడులు జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. అట్లా వాళ్ళు ఎవరు చుట్టుముట్లు మన దాంట్లోకి రాకుండా అందరూ చేరుకొని దాన్ని నిర్మూలన చేయాలని కోరుకుంటా ఉన్నాము. పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము పొద్దుటూరు నుండి వచ్చాము సార్. పొద్దుటూరు. ఓకే. కడప డిస్ట్రిక్ట్ సార్. ఓకే. ఏంటి దర్శనం అయిందా? స్వామివారి దర్శనం బాగా అయింది. ఎలా జరిగింది? బాగా దర్శనం అయింది సార్. స్వామివారి మహాప్రసాదం లడ్డు తింటున్నారు కదా, ఎలా ఉంది? సూపర్ గా ఉంది సార్. అప్పుడు కన్నా టేస్ట్ ఇప్పుడు బాగుంది సార్. అప్పటికంటే ఇప్పుడు బాగుందా? బాగుంది సార్, చాలా బాగుంది సార్. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు టేస్ట్ బాగుంది సార్. అప్పుడు అసలు తినేదానికి కూడా సహించలేదు సార్. ఇప్పుడు అంత బాగుంది లడ్డు. ఇంకా లడ్డు మేము తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఇవ్వలేదు సార్. టోకన్ ప్రకారం ఇచ్చారు సార్. అందుకు మేము ఇంకా లడ్డు కోసం చూస్తున్నాం సార్. ఇంకా ఇది ఎక్కడ దొరకలేదు సార్. చాలా బాగుంది. ఏంటి అన్నప్రసాదం రుచి చూసారా? ఎలా ఉంది? బాగుంది సార్. ప్రసాదం బ్రహ్మాండం ఉంది, సూపర్ గా ఉంది సార్. అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా ఇప్పుడు ఫిష్ ఆయిల్ కానీ, జంతువుల కొవ్వు కానీ, జంతువుల కళేబరాల నుంచి వాడుతున్న నూనె వాడుతున్నారు అని మీకు తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు? అందుకోసమే సార్ మేము తిరుపతికి వచ్చాము. అలాగనే మేము ఈరోజు తిరుపతికి బుక్ చేసుకున్నాం టికెట్. లడ్డు ప్రసాదం మారిందంటేనే మేము వచ్చాము సార్. అది సార్ చాలా బాగుంది. మాత్రం సూపర్ గా ఉంది లడ్డు. చాలా బాగుంది. అందుకు మాకు లడ్డు కావాలి సార్. అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది. జంతువుల కొవ్వు అలాగే జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనె వాడారు, స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వాడలేదు అని వార్తలు రాగానే మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధ అనిపించింది సార్. ఎందుకంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ఎంత విలువైందో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి లడ్డు పవిత్రమైంది, చాలా పవిత్రమైంది. అలా లడ్డు అపవిత్రమైంది అంటే చాలా బాధ అనిపించింది సార్. మాకు బాధ అనిపించడం, కొంచెం ఆవేదన చెందాం మేము కూడా. సార్ ఇప్పుడు లడ్డు తిన్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా వెంటనే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాం సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు పెద్దయినా? కామారెడ్డి నుంచి వస్తున్నా. కామారెడ్డి. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి. ఎలా జరిగింది? బాగానే జరిగిందండి. ఓకే. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు కొంచెం మాంసాకృతులు అదొకటి కలిపిన మాకు చాలా బాధేసింది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తే పర్వాలేదు. ఇంతకుముందు వార్తల్లో వచ్చినాయి అన్ని ఇలాంటివి తెలియదు, కానీ కాకపోతే కొంచెం భయంతో చేసుకోవాలి. రాజకీయ నాయకులకు గుళ్ళ కూడా రాజకీయాలు చేయొద్దని కోరుచున్నాము. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడి ఈ లడ్డూలు తయారు చేశారు గతంలో అని తెలియగానే మీకు ఏమనిపించింది?
ఏమనిపించిందంటే ఇక అలా చేయకూడదు కదా, స్వామివారికి ఇష్టమైన ప్రసాదం కదా. మనం ఎంతైనా మనకి ఏమైనా పురుగు లాంటిది ఇంట్లో కనబడితేనే మనం ఏదోలా బిహేవ్ చేస్తాము, అది తినలేము కూడా. అలాంటిది ఇంత కోట్ల మందికి వెళ్తాయి ఈ ప్రసాదం. సో మనం చూసుకోవాలి కదా, మనం ప్రసాదం అనేది చూసుకోవాలి. ఇంతమంది తింటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా చూసుకోవాలి. ఇంకా దాంతో పాటు మాకు ఇష్టమైన మా కులదైవం అయితే శ్రీనివాస స్వామియే, మేము బాగా మొక్కుతాం. ఇంకా తనకు అలా జరిగేసరికి బాగా బాధపడ్డాం. నేనైనా చాలా మంది హిందువులు ఏంటంటే గోమాతని పూజిస్తూ ఉంటారు. అటువంటిది అసలు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు గతంలో తెలియగానే ఏమనిపించింది అసలు? ఇంకా ఏమనిపించిందంటే బాగా కోపం వస్తుంది. ఇక మనం ఏం చేయలేం, రాజకీయం అంటే అలానే ఉంటది కదా, ఇంకేం చేస్తాం మనం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఓం నమో వెంకటేశాయ, హైదరాబాద్. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా అయింది. ఓకే, లడ్డు తింటున్నారు కదా, ఎలా ఉంది రుచి? బాగుంది. ఓకే, గతంలో ఇక్కడ తిరుమలకి ఎప్పుడు వచ్చారు? కిందటి నెల వచ్చాము. ఓకే, అప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? అంటే అప్పుడు బాగుంది. మారింది. అప్పుడు మేము ఆగస్టు 31వ తారీఖున వచ్చాం. అప్పటికి నందిని నెయ్యి మొదలు పెట్టారు బాబు గారు. అద్భుతంగా ఉంది. అప్పుడు కూడా మా అదృష్టం ఏంటంటే కిందటి ప్రభుత్వం పాలనలో 5 ఏళ్లలో మేము తిరుమల రావడం మాకు అదృష్టం కలగలేదు. ఇప్పుడే బాబు గారు గెలిచిన తర్వాత రెండోసారి రావడం మేము. అంటే గత 5 ఏళ్లలో అసలు మీరు తిరుమల రాలేదా? మాకు అనుమానం కొద్ది మేము రాలేదు. ఏదో ఒకటి ఇక్కడ చేస్తారు అన్న, లేదా కరోనా వచ్చింది, ఆ విధంగా 2 ఏళ్ళు రాలేదు. పిల్లల చదువు, దానివల్ల కూడా మాకు వీలు పడలేదు. మా అదృష్టం అనుకుంటున్నాం రాకపోవడం. గురువుగారు, అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని, అంటే స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా గత పాలకులు జంతువుల కళేబరాల నుంచి వచ్చినటువంటి నూనెని, అలాగే జంతువుల కొవ్వుని ఈ లడ్డు తయారీలో ఉపయోగించారు అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. లిక్కర్లో స్కామ్లు చేయొచ్చు, శాండ్లో స్కామ్లు చేయొచ్చు, మైనింగ్లో స్కామ్లు చేయొచ్చు, ఎవడు పట్టించుకోడు. కానీ ఆ దేవదేవుడి ప్రసాదంలో కూడా కల్తీ చేసి స్కామ్లు చేశారంటే ఆ దేవదేవుడే చూసుకోవాలి, మనం ఏం చేయలేము, సామాన్య భక్తులు మనం. గురుగారు, ఇంకొకటి, అసలు మన హిందూ ధర్మంలో గోమాతని మనం పూజిస్తూ ఉంటాం. అటువంటి జంతువుల కొవ్వు లడ్డూలో కలిసింది అనగానే చాలా బాధాకరం. 130 కోట్ల భారతీయులకి బాధాకరమైన విషయం ఇది. చాలా బాధపడ్డాం. ఇప్పుడైతే చాలా అమృతంలా ఉంది, ప్రసాదం తింటూ ఉంటే అమృతంలా ఉంది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఎక్కడ అసలు లడ్డులో నెయ్యి వాసన ఇంతకుముందు ఎక్కడ రాకపోయేది, అంత నెయ్యి వాసనతో బాగా మంచి సుగంధమైన వాసన వస్తుంది, చాలా బాగా వస్తుంది. లడ్డు టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే మారింది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఎవ్రీ 100 days కి ఒకసారి వస్తానండి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి లడ్డు లేదు టేస్ట్. ఇప్పుడు లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుందండి, అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. సిస్టర్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. స్వామివారి ప్రసాదం అయిన లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది? ముందు ఎప్పుడు తిననంత అంటే చాలా బాగుంది. ఏంటి, రుచి బాగుందా, వాసన బాగుందా, ఏ రకంగా నచ్చింది మీకు? ముందు ఎప్పుడు లేనంత బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందని తెలియగానే మీకు ఏమనిపించింది? నేను యాక్చువల్గా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇన్ని ఇయర్స్ నేను రాలేదని. ఒక 1 month బ్యాక్ వచ్చాను. అప్పుడే చంద్రబాబు గారు వచ్చాక వచ్చాం మేము. సో ఇంతకు ముందు మేము రాలేదు. సో ఆ కల్తీ అయిన ప్రసాదం మేము తిననందుకు అదో రకమైన లైక్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.